ఒంగోలు నగరంలోని 11వ డివిజన్ క్లౌపేట 13వ డివిజన్ కబడిపాలెంలో డివిజన్ పార్టీల టీడీపీ కార్యాలయాలు ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం డివిజన్లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచల జనార్దన్ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. जोहार एनटीआर लेडीज रेड जोहार एनटीआर जोहार एनटीआर वर्जिल लाली दामचल जनार्दन गाరి నాయకత్వం ఏ శ్రీధర్ నవ్వయ్యా కాస్త మైక్ డివిజన్స్ లో పెట్టాం. ఇప్పుడే కొలవపేటలో కూడా ఇది కూడా గృహప్రవేశం చేసుకోవాలి. నమస్తే తెలుగుదేశం పార్టీ ఈరోజు నగరంలో 46 డివిజన్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి. అదేవిధంగా ఎప్పుడు ఒకరి ఇంట్లోనో లేకపోతే ఇబ్బందులు రాకుండా ఉండటానికి, కోఆర్డినేషన్ ఉండటానికి రాత్రి ప్రచారం చేసిన తర్వాత పొద్దున్నే సీనియర్లు పెద్దలు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కూర్చొని మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, మన డివిజన్ ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చాలా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు ఓపెన్ అయినాయి. ఇక్కడ కూడా 11వ డివిజన్ ఈడ కూడా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేశారు. అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ దీపు వచ్చేసి వాళ్ళ ఇల్లు కట్టుకున్న సొంత ఇల్లు, ఆయన ఇంకా గృహప్రవేశం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదివరకు స్టార్టింగ్ ఇక్కడ కొలవపేటలో ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో జెండా కట్టిన ఫౌండర్స్ వాళ్ళంతా కూడా. అలాంటిది ఈరోజు డివిజన్ అధ్యక్షుడిగా దీపు ఉన్నాడు. దాంతో ఈరోజు ఆయన ఇల్లు ఓపెన్ చేయకుండానే పార్టీ కార్యాలయం పెట్టారంటే అంటే ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు అనేది కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరి తరఫున మనస్ఫూర్తిగా అతన్ని అభిమానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ రోజుకి ఎంతోమంది మీద కేసులు పెట్టారు, ఎంతోమంది మీద ఇబ్బంది పెట్టారు. వ్యాపారస్తుల్ని అదేవిధంగా వ్యాపారాలు చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్లు వేసి కావాలని చెప్పి దూరాన వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం స్ట్రీమ్లైన్ అవుతుందనే ఒక సంకల్పంతో ఈరోజు అందరూ కూడా మోటివేట్ అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత బలం పెరగడానికి కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో, ఎవరైతే కొంత రిమాండ్లకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పనుల కోసమో వాళ్ళ సొంత పనుల కోసమో ఈరోజు ఎవరు వాళ్ళు వెళ్ళింది కూడా పార్టీ కోసం. అదేవిధంగా పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల మీద వాళ్ళంతా కూడా రిమాండ్లకు వెళ్ళి ఎన్నో విధంగా ఇబ్బందులు పడటం కూడా మనం చూసాం. కాబట్టి ఈ రాక్షస పాలన పోవాలి. అదేవిధంగా ఈ రాక్షసుడు అదే ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన. ఈరోజు తల్లి కూడా వద్దనుకొని అమెరికా వెళ్ళిపోయే పరిస్థితి. ఒక పక్క చెల్లెలు ఆయన చేసిన అక్రమాలు చేస్తా సొంత తోడబుట్టిన చెల్లెలు కూడా ఈరోజు ప్రచారం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒక సొంత చిన్నాయన కూతురు ఆమె కూడా నిన్న అన్ని విధాలుగా టైం టు టైము వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నాయన్ని ఏ విధంగా వాళ్ళ బాబాయిని హత్య చేశారో అది కూడా పూర్తిగా ప్రజలకు వివరించేటట్టుగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.
అంటే రాష్ట్రంలో ఎంత క్రూరంగా వ్యవహరించి ఎన్నో కుటుంబాలను ఇబ్బందులు పెట్టాడో ఈరోజు వాళ్ళ సొంత కుటుంబాల్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏకాగ్గా మెలిగిపోయాడు. ఈరోజు కోట్లు డబ్బులు కాదు, డబ్బులు ఒకటే ఆయన చూశాడు, మనుషులను చూసుకోలేకపోయాడు. ఈరోజు డబ్బే వ్యవస్థ అనుకున్నాడు. సీఎం అవ్వటానికి కూడా వ్యాపారాల కోసమే సీఎం అయ్యాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు. పోలవరం కానీ ఇట్లాంటివన్నీ క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా ఎంతో డెవలప్ చేశాడు. ఇవన్నీ కూడా ఒక్కటి కూడా పట్టకుండా దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా మనం చూసాం. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఎస్సీస్ డాక్టర్ గారిని కూడా వైజాగ్లో ఏ విధంగా కొట్టారో, ఏ విధంగా చనిపోయాడో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కళ్ళకు కట్టినట్టు మనం కూడా చూసాం. కాకపోతే ఆ పాలన ఆ విధానాన్ని చూసి పోలీసు వాళ్ళని కొంతమంది అడ్డాలు పెట్టుకొని ఏ విధంగా చేశారో దానికి ఈరోజు పూర్తిగా ప్రజలందరూ కూడా అందరికీ పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఈరోజు అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం రావాలి, ప్రభుత్వం వస్తేనే మనుగడ ఉంటుందని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలనేదే మా ఉద్దేశం. ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా మీరు భయపడతా లేకపోతే ఇంకోటో అనుకోని ఉంటే రేపు ఓటుకు వచ్చేకి ఖచ్చితంగా తెలుగుదేశానికి వేసి తప్పకుండా కూడా అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం అనేది గెలిస్తే రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. పీస్ఫుల్ వాతావరణం అనేది మనకు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. 14-19లో అయితే ఏ విధంగా మీరు ప్రశాంతమైన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటున్నారో ఆ వాతావరణం మళ్ళీ రావాలి, ఆ వ్యవస్థ రావాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా మీకు అందరికీ కూడా తెలుసు, నేను పదే కూడా చెప్తానే ఉన్నా. ఇక్కడ ఉండేవాళ్ళు స్థలాల మీద మళ్ళీ స్టాంపుల పైన, గ్రానైట్ల పైన, ఇసుక పైన, రైస్ పైన ఒకటి కాదు దొరికినట్టు దోచుకొని ఆ రోజు ఎలక్ట్రికల్ మినిస్టర్గా ఉంటే దాని మీద సందాలు చేసుకొని వర్కుల మీద కమిషన్లు తీసుకొని ఈరోజు అవినీతి డబ్బు ఇష్టారాజ్యంగా సంపాదించి ఈ అవినీతి డబ్బు మీద ఉండే పరిస్థితితోటి ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పరిస్థితి డబ్బు ఒకటే పెట్టుకొని డబ్బుతోటే ఈరోజు రాజకీయాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ కొడుకు కూడా ఈ రకంగా డబ్బులు వలజల్లటం, లేకపోతే డెవలప్మెంట్ కావాలా అవినీతి డబ్బు కావాలా అనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి డబ్బు అనేదే ప్రధానం అనుకునే మనుషులు కొంతమంది ఉన్నా కూడా ఎక్కువ పర్సెంట్ అభివృద్ధి కావాలి, మా ప్రాంతం బాగుండాలి, అదేవిధంగా అన్ని ప్రదేశాలు బాగుండాలి, ఎక్కడికి పోయినా కూడా పీస్ఫుల్గా ఉండాలని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ డివిజన్లో కూడా 88 లక్షలు పెట్టి ఆ రోజుల్లో డెవలప్మెంట్ పనులు ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము చేసాం. అదేవిధంగా ఈరోజు అందరూ కూడా అడిగారు, ఒక రోడ్లో మా ఈ ఫ్రూట్స్ దానికి వెళ్ళాలంటే రైతు బజార్కి వెళ్ళడానికి ఒక దారి కావాలని చెప్పేసి ఆ రోజు అడిగితే దాన్ని కూడా ఆ రోజు ఎస్పీ గారితో మాట్లాడితే అప్పుడు ఉండే పరిస్థితుల్లో దీనికి పోవటం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, అటు ఇటు ఉండేటప్పుడు ఒక పక్క స్టేషన్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పటికి మనం చెప్పాం, వాళ్ళ మాదిరి పెట్టేసి మనిషి మూవ్మెంట్, వెహికల్స్ కాకుండా మనిషి మూవ్ అయ్యేటట్టుగా అది కూడా కావాలని చెప్పాం. అది ఈసారి వచ్చేటట్టుగా చేస్తాం. ఎప్పుడు కూడా వర్షాలు పడితే మునిగిపోయే ప్రాంతంగా ఇది కూడా ఒకటి ఉండేది. అలాంటి ప్రాంతాన్ని కూడా డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసి ఎక్కడా కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేసిన అది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా రైల్వే స్టేషన్కి పోయే డివైడర్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక రూపురేఖలను కూడా ఇంకా బాగుండే విధంగా మేమంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా చేయడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రజలు కూడా ఆలోచించుకొని రేపు జరగబోయేది ఎన్నికలకి ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అందరూ కూడా ఒక సైకో ప్రభుత్వం పోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం కూడా అందరూ కలిసి పోటీ చేయటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతమంది కలిశారు అంటే అతని పరిపాలనా విధానం, అతని మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. 2 సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీ కోసం ఇక్కడంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉంటారు, పాస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా బాగా ఆ చర్చిది కూడా నేనుండే టైంలో పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాం.
అప్పుడు కూడా గొడవలు ఉన్నాయి. గొడవలుండి 2 గ్రూపులుగా వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే ఇబ్బందులను కూడా నేను సెటరైట్ చేసి దాన్ని ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా దాన్ని ఒక సెటరైట్ చేసి ఎప్పుడు కూడా డోర్ అనేది వేయకుండా చేశారు. మెయిన్ చరిత్ర ఉండే చర్చి అది. అలాంటి చర్చిది ఈరోజు తలుపులు వేసే పరిస్థితి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అతను కనీసం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు ప్రాబ్లం ఏంటనేది అందరినీ కూర్చోబెట్టుకొని సార్ట్అవుట్ చేయకుండా లాస్ట్కి మెయిన్ చర్చి తలుపులు వేసేసి ఒక పక్కన ఒకరికి ఇచ్చి ఈరోజు ప్రేయర్ చేసుకునేటట్టుగా చేయటం అనేది ఏ విధంగా ఉందనేది కూడా క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా తలుపులు తెరిపిస్తాం. పీస్ఫుల్ వాతావరణం చర్చిలో జరిగే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తాము. అలాంటి వాతావరణం తీసుకొని మళ్ళా అందరూ కూడా అలాంటి పెద్ద చర్చి మనకి ఒక చరిత్రలో చర్చి మన టైంలో ఆ చర్చి మీద స్టాంప్ కూడా మనం ఆ రోజు ఓపెన్ చేసాం, తెప్పించాం. పోస్టల్ స్టాంప్ కూడా ఆ చర్చికి ఉండే విలువల్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు మనం పెట్టి దాని మీద చేసి దానికి స్టాంప్ కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. అలాంటి చర్చిని ఈరోజు మూసేయటం బాధాకరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు అది వచ్చిన తర్వాత చేస్తామని మరోసారి అందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ మీరందరూ కూడా ఆదరించండి. తప్పకుండా ఉద్యోగస్తులు కూడా ఎంత నరకం చూశారో అందరూ కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితి కూడా ఆలోచించుకొని ఒక మంచి పరిపాలన రావాలనేది కోరుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మంచి కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషం. దీపును కూడా ఎప్పుడు కూడా రాని మెజారిటీ ఈసారి ఈ డివిజన్లో కూడా మెజారిటీ అనేది రేపు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడే 2 లైన్లు మన వాళ్ళది అది ఎండోమెంట్స్ ల్యాండ్లో ప్రాబ్లం ఉంది. దాన్ని సార్ట్అవుట్ చేత కాకుండా దాన్ని కోడ్ వచ్చిన తర్వాత ఓల్డ్ డేట్లో వేసి దాన్ని సిమెంట్ రోడ్డు వేస్తాం, ఓట్ల కోసం నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇన్ని 5 సంవత్సరాలు అవి చిన్న రోడ్లు 10 లక్షలు పెడితే అయిపోయే రోడ్లు అవి. నా టైంలో ఆ రోజు మంచినీళ్ళు ఇచ్చాను వాళ్ళకి. అదేవిధంగా ఆ రోజు ఉండే హౌసెస్ కూడా కొన్ని లేవంటే హౌసెస్ కూడా కట్టించాం మనం. ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో చేసాం. ఈరోజు ఆ రోడ్ వేయడానికి ఆ రోజు కొన్ని పైప్ లైన్ వల్ల టైం అయిపోయి కొంచెం ఇబ్బంది అయింది. మేము వచ్చిన తర్వాత వేస్తామని కూడా పోయినసారి చెప్తే వీళ్ళు హడావిడిగా ఆ 2 రోడ్లు కూడా వేశారు. ఏదేమైనా కూడా ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకొని తప్పకుండా దాన్ని చేయాలి. వాళ్ళ ఎండోమెంట్స్ ల్యాండ్ ఇది కూడా పూర్తి పరిష్కారం ఫస్ట్ నుంచే చూసుకొని తప్పకుండా దాన్ని కూడా అందరికీ పట్టాలు వాళ్ళ సొంతలో ఈరోజు లోనుకు పోవాలని ఎక్కడికైనా పోవాలని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిజిస్టర్ అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా చూస్తాం. మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి పెద్దలందరికీ పేరు పేరున మా దీపుకి అయితే ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అక్కడ ఉండే సమస్యలు కానీ మనకు ఉండేది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా చూడండి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 3 వారాలు దగ్గరికి వచ్చావు, 4 వారాలు ఉంది. ఈ 4 వారాల్లో మనందరం కూడా పార్టీని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈరోజు కబాడీపాలెంలో కూడా ఉలవపేట కానీ ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు ఎక్కువ మంది పనికి వెళ్ళే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రాంతాలు కూడా ఈరోజు ఎక్కువ మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఆ రోజు మనం చేసిన అభివృద్ధి తప్పితే ఈ 5 ఏళ్ళు మేము శ్రీకారం చుడతాం. ఎన్నికల ముందు నెల ముందో 2 నెలల ముందో కావాలని ఏదో ఫేక్ పట్టాలు ఇవ్వటం, అదేవిధంగా మీకు చీరలు జాకెట్లు ఇవ్వటం, చొక్కా ప్యాంట్లు ఇవ్వటం, ఇలాంటి మాయలంతా కూడా మాకు చేత కాదు. చెప్పిందే చేస్తాం, అదేవిధంగా చేసేదే చెప్తాం. ఆ విధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మేము ఉండేటప్పుడు ప్రాంతాల్లో అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవన్నీ మీరు కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఆలోచించుకొని కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ మేము తెలియజేస్తున్నాం. 50,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా చాలా మందికి మనం చేసాం. టౌన్లో 14 కోట్ల రూపాయలతో ఎన్నో మందికి కూడా రోజు ఉండే టైంలో మనం ఇచ్చాం. ఈరోజు అవి లేవు. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి ఏమో సరిగ్గా కొన్నిటికి తగ్గించేశారు. కొన్ని ఏదైతే జబ్బులు ఉన్నాయో దానికి కొన్ని తగ్గించడం, అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి
ఆధ్వర్యంలో స్థానిక 13వ డివిజన్ కబాడిపాలెంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్కు సంబంధించి డివిజన్ అధ్యక్షుడు రమేష్ గారు, మరే విధంగా ముఖ్య నాయకులు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. ముఖ్యంగా మనకు తెలిసిన విషయం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఇస్తుంది. అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఇస్తుంది. తప్పకుండా జనార్దన్ గారు 20,000 పైన మెజార్టీతో గెలుస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా గత 2014 నుంచి 2019 వరకు జనార్దన్ గారి ఒంగోలు నగరంలో దాదాపు 2,600 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పనులు చేయడం. కుల మత రహితంగా, పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధి జిల్లాలోనే అత్యధికంగా అభివృద్ధి చేసిన ఘనత జనార్దన్ గారికి దక్కిందని మీరు తెలియజేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 2019 నుంచి 2024లో అనేక సంక్షేమాలు ఏదైతే ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళ అధికారం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి 11 పథకాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా మేమంతా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పోటీ చేసినటువంటి జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించామని తెలియజేస్తూ, అదేవిధంగా జనార్దన్ గారి మంత్రిగా చేసుకుంటామని తెలియజేస్తూ, ఈ 5 ఏళ్లలో ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదని తెలియజేస్తూ, ముఖ్యంగా శివారు కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని తెలియజేస్తూ, ₹1 కూడా ఎక్కడా ఖర్చు పెట్టలేదని తెలియజేస్తూ, తప్పకుండా జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేమంతా కలిసి మంత్రిగా చేసుకుంటామని సభాపూర్వకమని తెలియజేస్తున్నాం. పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం. జనార్దన్ చేతుల గారి మీదుగా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాం 13వ